హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్టివ్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 మొబైల్. సో ఇండియన్ వేరియంట్ మొబైల్ ఇది. ఈ రోజు నేను ఎంఐ హోమ్ నుండి అయితే ఈ ఫోన్ని కొన్నాను. ఇది 3GB ర్యామ్ 32GB వేరియంట్ 9999లో కొన్నాను. అండ్ మనకి ఇంకొకటి 4GB ర్యామ్ 64GB వేరియంట్ కూడా ఉంది, 11999. కాకపోతే ఇది 3GB వేరియంట్. సో ఈరోజు వీడియోలో ఈ మొబైల్ మనం అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అండ్ మొబైల్ ఏ విధంగా ఉందో చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇదే మన రెడ్మీ నోట్ 7 ఇండియన్ వేరియంట్. బాక్స్ చూసుకుంటే వైట్ కలర్లో ఉంది. సో కింద రెడ్మీ నోట్ 7 అని రాస్తుంది. మీద చూసుకుంటే ఇండియాస్ #1 బ్రాండ్ అని ఉంది అండ్ ఎంఐ బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. ఇది 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్. సో ఫాస్ట్గా మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకొక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్లో యూజర్ మాన్యువల్స్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఒక సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. అదేవిధంగా ఒక TPU కేస్ ఉంది. సో కేస్ క్వాలిటీ అయితే మనకు ఓకే అని చెప్పొచ్చు. సో మనము టెంపరీ పర్పస్ అయితే ఈ కేస్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు మొబైల్ ఫోనే ఉంది. సో మొబైల్ ఫోన్ మనం పక్కన పెడదాం అండ్ బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు పవర్ అడాప్టర్ ఉంది. దీని అవుట్పుట్ చూసుకుంటే 5 volts 2 amp ఉంది. ఫోన్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకు నార్మల్ ఛార్జర్ ఇచ్చారు. సో మనము ఫాస్ట్ ఛార్జర్ సపరేట్గా కొనుక్కోవాలి. సో 10,000లో ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు కేబుల్ చూసుకున్నట్లయితే Type-C ఇచ్చారు. సో ఇది కూడా ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. 10,000 బడ్జెట్లో మనకు వీళ్ళు Type-C పోర్ట్ని అయితే ఇచ్చారు. అండ్ మనం నెక్స్ట్ మొబైల్ ఫోన్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి మీద. దీన్ని తీసేద్దాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకు స్టిక్కరింగ్ ఉంది. సో ఈ స్టిక్కరింగ్ని కూడా మనం తీసేద్దాం. సో ఇది మనకు గ్లాస్ బిల్తో వస్తుంది అండ్ సైడ్కి చూసుకుంటే పాలికార్బోనేట్ ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఉంటుంది. సో బిల్డ్ అయితే చూడడానికి బాగుందని చెప్పొచ్చు. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇది 6.3 inch FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీద మనకు ఒక నాచ్ అయితే ఉంది. వీళ్ళు డాట్ నాచ్ అంటున్నారు, ఒక వాటర్ డ్రాప్లెట్ నాచ్లా ఉంది. అండ్ దాని మీద చూసుకుంటే మనకి ఇయర్ పీస్ ఉంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనం వీడియోస్ చూసేటప్పుడు నాచ్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫుల్ వ్యూలో మనం వీడియోస్ని అయితే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది. డిస్ప్లే కూడా మనకైతే చాలా షార్ప్గా ఉంది. సో దీని రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో. ఇది LTPS IPS ప్యానల్. డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. డిస్ప్లే బాటంలో చూసుకుంటే మనకు ఒక చిన్న బెజల్ అయితే ఉంది. ఆ బెజల్ మీద మనకు నోటిఫికేషన్ LED లైట్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు నోటిఫికేషన్ LED లైట్ని కూడా స్కిప్ చేయలేదు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం గ్లాసీ ఫినిష్ ఉంది. ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే. సో బ్యాక్ సైడ్ టాప్లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక 12 MP సెన్సర్ f2.2 అపర్చర్తో వస్తుంది అండ్ ఇంకొకటి డెప్త్ సెన్సర్ పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్కి యూజ్ అవుతుంది. అండ్ కింద AI కెమెరా అని రాస్తుంది. దాని సైడ్కి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ బార్డర్ చూసుకుంటే కూడా మనకు సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది. సో ఇది కూడా ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. కింద చూసుకుంటే మనకు రెడ్మీ బై షామీ అని బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు రెడ్మీ సబ్ బ్రాండ్ అయిపోయింది కదా. బాటంలో చూసుకుంటే Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ అండ్ అదేవిధంగా మైక్రోఫోన్ ఉంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే ఐఆర్ బ్లాస్టర్ ఉంది, 3.5mm జాక్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు సిమ్ ట్రే ఉంది. ఇది హైబ్రిడ్ స్లాట్. సో 2 సిమ్ కార్డ్స్ లేకపోతే 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోలేము. ఇది డ్యూయల్ VLTకి అయితే సపోర్ట్ చేస్తుంది. మెమరీ కార్డ్ వేసుకొని మనము 256GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. సో మొబైల్ నేను ఇప్పుడే బూట్ చేశాను. యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనం అప్లికేషన్స్లో చూసుకుంటే కొంచెం బ్లోట్వేర్ ఉన్నట్టే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో యాప్స్ని ఒకసారి అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. సో బ్లోట్వేర్ని అయితే మనం ఈజీగా అన్ఇన్స్టాల్ చేయవచ్చు. సో మీకు వద్దనుకున్న యాప్స్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేయవచ్చు. సో ఒకసారి మనము ఇక్కడ రేడియో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకు Android 5 మీద రన్ అవుతుంది, Android 9 మీద మీరు ఇక్కడ చూడొచ్చు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 5 వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే January 5th ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ MIUI వర్షన్ చూసుకుంటే 10.2 స్టేబుల్ ఉంది. అండ్ ర్యామ్ చూసుకుంటే 3GB ర్యామ్ వేరియంట్ అండ్ ఇది స్నాప్డ్రాగన్ 660తో వస్తుంది. సో నార్మల్గా అన్ని ఫోన్స్లో ఇప్పుడు 660 ఇస్తున్నారు, కాకపోతే అండర్ క్లాక్ చేస్తున్నారు. బట్ ఈ ఫోన్లో మాత్రం అండర్ క్లాక్ చేయలేదు, 2.2 GHz క్లాక్ అయింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 32GB వేరియంట్. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు 21.89GB అయితే వస్తుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు
3GBలో 1.5GB అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం కెమెరా చూసుకున్నట్లయితే షటర్ స్పీడ్ కొంచెం స్లో ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది అప్డేట్లో వీళ్ళు ఏమైనా ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా షటర్ స్పీడ్ చూద్దాం ఒకసారి. ఫ్రంట్ షటర్ స్పీడ్ కూడా మనకు కొంచెం స్లోనే ఉంది. సో షటర్ స్పీడ్ని వీళ్ళు ఫ్యూచర్లో అప్డేట్లోనైతే ఫిక్స్ చేయొచ్చు. అండ్ టాప్లో చూసుకుంటే ఫ్లాష్ లైట్, HDR అండ్ ఏఐని కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. సపరేట్గా ఏఐ ఆప్షన్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో మనకు ఇంకా ఇక్కడ చూసుకుంటే షార్ట్ వీడియో అని ఉంది అండ్ ఇంకొక వీడియో ఆప్షన్ కూడా ఉంది. సో వీడియో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ స్లో మోషన్ అండ్ టైమ్ ల్యాప్స్ అయితే వచ్చింది. సో దీంట్లో మనకు స్లో మోషన్ కూడా ఉంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి వీడియో క్వాలిటీ చూద్దాము. సో మ్యాక్సిమం మనము 1080p 60 frames per second వీడియోస్ని అయితే రికార్డ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనకు 1080pలో 120 fps కూడా వీడియోస్ని అయితే తీయవచ్చు. సో స్లో మోషన్లో 120 fpsలో కూడా మనము వీడియోస్ని అయితే తీయవచ్చు. అండ్ ఒకసారి మనము ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ చూద్దాము. సో ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే దీంట్లో మ్యాక్సిమం మనము 1080p 30 frames per second వీడియోస్ని అయితే తీయవచ్చు. సో మనకు ఓవరాల్గా రెజల్యూషన్ అయితే ఇది. సో రేర్ కెమెరాలో కూడా మనము 4Kలో అయితే తీయలేము, మ్యాక్సిమం 1080pలోనే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు పోర్ట్రేట్ మోడ్ ఉంది, ఫ్రంట్ కూడా పోర్ట్రేట్ అయితే తీయొచ్చు మనము. స్క్వేర్ ఉంది, పానోరామా అండ్ ప్రో మోడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కెమెరాలో ఆప్షన్స్ చూస్తే. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను రెడ్మీ నోట్ 7 రేర్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. మీరు వీడియో క్వాలిటీ చూడొచ్చు అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుండి రికార్డ్ అవుతుంది. సో నేను వాక్ చేస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి రేర్ కెమెరాది ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను రెడ్మీ నోట్ 7 ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. సో ఈవినింగ్ కండిషన్లో వీడియో క్వాలిటీని చెక్ చేయొచ్చు. అండ్ నేను వాక్ చేస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందో కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో మనకు కొంచెం వైడ్గానే ఉంది కెమెరాని అయితే. సో ఓవరాల్గా రెడ్మీ నోట్ 7 ఫ్రంట్ కెమెరా యొక్క వీడియో క్వాలిటీ అయితే మనకు ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ నేను కొన్ని ఫోటో శాంపిల్స్ తీసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ అయితే త్వరలోనే వస్తుంది, రేపన్నా ఎల్లుండైనా పోస్ట్ చేస్తాను. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మనకు బాగానే వస్తున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ అదంతా కూడా బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కూడా మనకి ఇమేజెస్ అయితే బ్రైట్గానే వస్తున్నాయి, కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవుతుంది. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్స్ కూడా మనకు బాగానే వస్తున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ అదంతా కూడా బాగానే ఉంది. సో ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ ఇది మనకు Gcam కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు లెవెల్ 3కి అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే కెమెరా టు API ఎనేబుల్ అయ్యే ఉంది. సో మనం ఈజీగా Gcam అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ఒక Gcam యాప్ని ఇన్స్టాల్ చేసి ట్రై చేశాను. సో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, కాకపోతే ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు ఫోర్స్ స్టాప్ అవుతుంది. సో అంటే మనం ఒక మంచి వర్షన్ది ఎతకాలి. సో అది దొరికితే మనం ఈజీగా దీంట్లో Gcam అయితే యూజ్ చేయొచ్చు. సో నేను ఒక మంచి Gcamని వెతికి త్వరలోనే Gcamకి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ మనం సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు రేర్ సైడ్లో ఉంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకు ఫాస్ట్ అయి ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది మనకి దీంట్లో. సో ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి ఫేస్ అన్లాక్ అయితే అవుతుంది. సో ఫేస్ అన్లాక్ కూడా మనకు బాగానే ఉంది. సో నేను ఐస్ క్లోజ్ చేశాను, ఐస్ క్లోజ్ చేస్తే మాత్రం అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఫేస్ అన్లాక్ కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది, సెక్యూర్డే ఉందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది అండ్ ఇది వైడ్ బ్యాండ్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఒక బడ్జెట్ ఫోన్లో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఇచ్చారు. సో మనం అమెజాన్ ప్రైమ్లో అండ్ నెట్ఫ్లిక్స్లో HDలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా రెడ్మీ నోట్ 7 మొబైల్ యొక్క అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఈ మొబైల్ యొక్క Gcam వీడియో కూడా చేస్తాను. అండ్ ఇంకా దీని కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అండ్ కంపారిజన్ వీడియోస్ అవన్నీ కూడా చేస్తాను. సో ఆ వీడియోస్ని మిస్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.